ప్రియమైన దేవుని పిల్లలకి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని మనం ఒకసారి బైబిల్ చదువుకుందాం. బైబిల్ వాక్యాలు, దేవుని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈ రోజుల్లో చాలామంది నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు రావట్లేదని చాలామంది నిరుత్సాహపడవచ్చు. కానీ ప్రార్థన మనం ఎలా చేస్తున్నాము, మనం ఎందు నిమిత్తం చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాం అనే కొన్ని మాటలు మనం తెలుసుకున్నట్లయితే, దేవుడు ఎవరికి జవాబిస్తాడు, ఎవరికి జవాబు ఇవ్వడయ్యా అని మనం తెలుసుకున్నట్లయితే, సామెతలు 15:29 మనం ఒకసారి చదువుకుందాం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఎవరయ్యా దేవుడు, ఎవరి ప్రార్థన వినడయ్యా అంటే భక్తిహీనులు. భక్తిహీనులయ్యా ఈళ్ళయ్యా అంటే ఎవరయ్యా అంటే, దేవుడు ఎప్పుడో వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, ఆ! వాళ్ళకి వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు వాళ్ళు అప్పుడే ప్రార్థన చేస్తారు. మిగతా రోజులలో దేవుడు గుర్తుకు రాడు. వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు అప్పుడే దేవుడు గుర్తొస్తాడు గానీ, మిగతా సమయాలలో దేవుడు గుర్తుకు రాడు. అలా గుర్తుకు రానప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? ఆ! వినాలంటే ఆయన కూడా ఆలోచిస్తాడు. అలాగనే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన అంటే మనం నీతి నిమిత్తం మనం ఖచ్చితంగా మనం కోరుకున్నట్లయితే, మనం ఆయన్ని ఖచ్చితంగా మనం ప్రార్థించినట్లయితే 1కి 4 సార్లు అడిగి మనం ఒక ఆదివారంలోనే కాదు ఆయన్ని మనం ఆరాధించాల్సింది. 365 రోజులు ఆరాధించాలా. ప్లస్ ఇంకొకటేందంటే ఉదయం కాల ప్రార్థన, సాయంకాల ప్రార్థన మనకు చాలా ముఖ్యం. ఒక ఆదివారం మనం చర్చికి పోయొచ్చి మిగతా రోజులలో మళ్ళీ వచ్చే ఆదివారం దాకా వెళ్దాంలే, అప్పుడు చూసుకోవచ్చులే అని అనుకున్నట్లయితే మనం ఒక ఆదివారం క్రైస్తవుడిలాగానే ఉంటాం గానీ, మిగతా రోజులలో కూడా దేవుని మనం ఖచ్చితంగా ఆయన వెదికి, ఆయన ఆజ్ఞలను మనం పాటించి, మనం నీతిమంతులుగా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన కూడా జవాబిస్తాడు.